అస్మద్గురుభ్యో నమః. అనాచారాన్ని అడ్డుకుండే కవచంలా పరమాచార్య స్వామివారు ఒకరికి ఒక కవచాన్ని బహూకరించారు. సంఘటనలోకి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. తెనాలిలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని ఒక గొప్ప పండితుడు ఉండేవారని చెప్పి ఆయన గురించి మనం చాలా వీడియోలు చేసుకున్నాం కదా. ఆయన పరమాచార్య స్వామివారి వల్లే వీరికి కూడా శౌచము, సదాచారాలు ఇలాంటి విషయాల్లో చాలా పట్టుదల ఎక్కువ అన్నమాట. వీరి తండ్రి అప్పయ్య శాస్త్రి గారు శ్రీ రామకథామృతాన్ని మొదలుపెట్టి అది పూర్తి కాకుండానే కాలం చేశారు. ఈ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు దాన్ని పూర్తి చేసి అచ్చు పుస్తకం కింద వేయించారు కూడా. మొదట్లో ఈయన కటిక దారిద్ర్యాన్ని అనుభవించారు. తిండికి లేకపోయినా ఎవరి ముందు చేయి చాపని అభిమాన ధనుడు ఆయన. ఆ రోజుల్లో ఆహారం దొరకక అమ్మవారికి కేవలం నీళ్లే నైవేద్యంగా పెట్టారు. అలా పెడుతూ లలితా సహస్రనామార్చన చేశారు. నీరసంతో కళ్ళు మూతపడినటువంటి శాస్త్రి గారికి 27 రోజుల తర్వాత అమ్మవారు దర్శనమిచ్చి భిక్ష పెట్టారు. శాస్త్రి గారి కోరిక మీద పరమాచార్య స్వామివారు ఒకసారి తెనాలిలో వీరింటికి బ్రహ్మరథం మీద వచ్చారు. అంటే వేద పండితులు మోసే పల్లకి అన్నమాట. అయితే అంతటి మహనీయుడు ఒక్కోసారి చాలా చిత్రంగా ప్రవర్తించేవారు. ఆచారాల పట్టింపు ఎక్కువ కావడం వల్ల ఎక్కడైనా అనాచారం కనిపిస్తే ఆయన సహించలేకపోయేవారు. కానీ ఇది కలియుగం, కృతయుగం కాదు కదా. రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి అనాచారాన్ని చూసి ఆయన ఎంత బాధపడేవారంటే, ఇటువంటి అనాచారుల మధ్య బ్రతికే కంట ఏ కృష్ణా నదిలోనో దూకి చావడం మేలని చెప్పి చాలా ఎక్కువగా అనుకునేవారు. అయితే ఆయనకు అలా చనిపోవాలని, దేహం చాలించాలని అనుకున్నప్పుడల్లా ఆయనకి కంచి స్వాముల వారు కనిపించినట్లుగా ఒక స్ఫురణకు వచ్చేదన్నమాట. దాంతో ఆయన మనసు ఆత్మహత్యా ప్రయత్నం నుంచి మరలిపోయి మామూలుగా అయిపోయేది. తర్వాత ఒకసారి శాస్త్రి గారు వెళ్ళి మన జగద్గురువులైనటువంటి కంచి మహాస్వామివారిని దర్శించుకున్నప్పుడు ఆయనను చూడగానే మహాస్వామివారు అన్నారు, మీ సమస్య ఎంతవరకు వచ్చింది అని అడిగారట. శాస్త్రి గారికి అర్థం కాలేదు. ఏ సమస్య అని అడిగారు. అదే మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఆ సమస్య అని మహాస్వామివారు నవ్వారట. శాస్త్రి గారికి ఎంతో ఆశ్చర్యం వేసింది. తన మనస్సు ఆత్మహత్య గురించి ఆలోచించినప్పుడల్లా కంచి స్వామివారు కళ్ళల్లో మెదలడం ఎందువల్ల జరిగిందో ఆయనకప్పుడు అర్థమై ఉంటుంది బహుశా. శాస్త్రి గారు ఎంతో భక్తిభావంతో, స్వామి మీ అనుగ్రహం వల్ల నా సమస్య దానంతటా అదే పరిష్కారం అయిపోయింది అన్నట్ట శాస్త్రి గారు. స్వామివారు ఒక శాలువా తెచ్చి శాస్త్రి గారికి కప్పి, శాలువా కప్పానుగా, ఇక మిమ్మల్ని ఏ అనాచారమో అంటదులేండి అని నవ్వారట. శాస్త్రి గారు దేవీ ఉపాసకులు. వారు స్వర్గస్థులైనప్పుడు వారి భౌతిక కాయాన్ని దహనం చేసే దృశ్యాలను పత్రికల వారు ఫోటోలు తీశారు. తీస్తే ఆ ఫోటోలలో చితి నుంచి వస్తున్నటువంటి పొగలో అమ్మవారి యొక్క రూపం చాలా స్పష్టంగా కనిపించింది అందరికీ కూడా. జీవితంలో దేనిని సీరియస్గా మనసుకు పట్టించుకొని బాధపడడం కూడదు అని మనకి ఈ శాస్త్రి గారి ఉదంతం ద్వారా మహాస్వామివారు తన అభిప్రాయాన్ని చెప్పినట్టుగా కనిపిస్తుంది. అలా అలా ఈశ్వర ప్రవాహంలో తేలిపో అని పరమాచార్య స్వామివారు తరచూ చెప్పేవారనమాట. అందుచేత జీవితంలో దేన్ని సీరియస్గా తీసుకుని బాధపడకూడదు. మనం ఎంతవరకు మనం చాలా స్పష్టంగా ఉన్నామన్నది ముఖ్యమో అన్నట్టుగా మనకి మహాస్వామివారు చెప్పినట్టుగా అనిపిస్తుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.